నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. అందులో భాగంగానే గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ సరళి కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గోండాలు కొంతమందిపై దాడులు చేసిన పరిస్థితులు కూడా మనం ఏపీలో చూస్తున్నాం. అయినా కూడా ఎక్కడా కూడా వణకకుండా బెనకకుండా ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందుకు ఊతమిస్తూనే ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రోజా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆవిడ ఏం మాట్లాడారు, ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న టైంలో ఆవిడ ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు, దీని వెనక కూడా ఏదైనా ప్లాన్ ఏమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఒక పక్క భారీగా ఓటింగ్ ప్రక్రియ అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మరి ఒక పక్క దాడులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి రోజా గారు సడన్గా బయటకు వచ్చేసి నన్ను ఓడించడానికి నా పార్టీ వాళ్ళే ట్రై చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో అంటే ఇన్ని రోజుల నుంచి ఆవిడకి అర్థం కాలేదంటారా? ఇప్పుడు ఆవిడ అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కొంచెం అసాధారణంగా అనిపించిందమ్మా. ఎందుకంటే రోజా గారు ఒక సీనియర్ పొలిటికల్ లీడరే. ఇప్పుడు 2-3 సార్లు గెలిచారు, అంతకుముందు 2-3 సార్లు డిఫీట్ కూడా అయ్యారు. కొంతకాలంగా ఆమె వివిధ పార్టీల్లో కూడా ఉన్నారు. ఇప్పుడైతే మంత్రిగా కూడా ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగాను, ఒక సీనియర్ మంత్రిగాను, వివాదాల కేంద్ర బిందువుగా కూడా ఉన్నారు. ఏ వివాదం అయినా కూడా ఆమె లేకుండా ఉండదు, అంత వివాదాలుగా ఉంది. తర్వాత నియోజకవర్గంలో కూడా ఆమె స్థానిక నాయకులతో కూడా, పార్టీ కార్యకర్తలతో కూడా సయోధ్యలో లేదు. వాళ్ళు ఈమెకి సీటు ఇవ్వొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతినిధి బృందాలుగా కూడా వచ్చి కలిసి వెళ్ళారు. అంత వ్యతిరేకించినా కూడా ఈమెకి ఆయన మరి ఎందుకు ఇచ్చారనేది తెలీదు. మరి ఈ సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఇచ్చుంటారని అనుకోవాలి. కానీ ఎన్నికలు మీరు అన్నట్టు మంచి ఈ పోలింగ్ ప్రక్రియ బాగా సాగుతున్న టైంలో ఆమె అటువంటి ప్రకటన ఇవ్వటం అనేది కొంచెం పార్టీకి కూడా అంత కలిసి వచ్చే అంశం కాదు. ఎవరు కూడా సీనియర్లు సంయమనం పాటిస్తారు. ఎన్నికలు సమయం ముగిసే వరకు అయినా ఉంటారు. దాని తర్వాత కూడా ఇంకో గంట కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ పోలింగ్ కేంద్రాలకి 6 లోపల చేరిన వాళ్ళందరికీ పోలింగ్ అయ్యే వరకు వాళ్ళకి అవకాశం ఇస్తారు సమయం. అది ఇంకో గంటన్నర పడుతుంది, ఒక్కోసారి 2 గంటలు కూడా పడుతుంది. ఏదంటే ఒక గంటన్నర అయితే పడుతుంది. కాబట్టి అప్పుడు వరకు కూడా ఏమైనా అంతర్గతంగా పార్టీకి సంబంధించిన అంశాలు ఇబ్బందికరమైనవి ఉన్నా బయట పెట్టరు. ఎందుకంటే అది ఇతర ప్రాంతాల్లో పోలింగ్ ఫలితాలని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ పార్టీ విజయ అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది. ఒక పార్టీ అభ్యర్థి తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకోవటం అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తి, అది పరోక్షంగా ఇతర సార్లు కూడా డిమారలైజ్ అవుతారు కార్యకర్తలు. అందుకని చెప్పరు. తర్వాత ఓటర్లు కూడా ఆల్రెడీ అక్కడ ఒక ఆమె పడిపోయింది, ఇక అయిపోయింది పరిస్థితి, పార్టీ అనేది వచ్చేస్తుంది. చివరి వరకు బెంకంగా ఉండటం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ఒక రాజనీతి. కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది. నేను కూడా కొంచెం ఆశ్చర్యపోయా. ఆమె ఏమంటుందంటే మా పార్టీలో వాళ్ళే రాష్ట్ర స్థాయి పదవులు పొంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో పాదాభివందనాలు చేసి, కానీ నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు మా సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కృషి చేశారు. వాళ్ళ కార్యకర్తలైతే, వాళ్ళ అనుచరులైతే నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల కన్నా కూడా ఎక్కువ పనిచేశారు. తెలుగుదేశానికి ఫేవర్గా, ఆమెకు వ్యతిరేకంగా సైకిల్కి ఓటేయమని కూడా ప్రచారం చేశారని కూడా ఆమె బాహటంగా చెప్పింది. ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది. మరి అది వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఎలా తీసుకుంటారో తెలియదు. కానీ ఒక రకంగా చూస్తే ఆమె ఎందుకు అంత సంయమనం కోల్పోయారు? ఇప్పుడు ఎన్నికలు అంటే ఇప్పటికే ఆవిడ అక్కడ ఓడిపోతుందని టాక్ అయితే ఉంది. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడే మాటలు పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? లేదు అంటే ఆవిడ సానుభూతి కోసం ఇలా మాట్లాడుండే ఛాన్స్ ఉంటుందంటారా? పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు దాంతో సానుభూతి ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు, సైకిల్ గుర్తుకేయమని చెప్పి. తెలుగుదేశం వాళ్ళు కన్నా కూడా మా పార్టీకి చెందిన ఒక వ్యక్తి జేఎన్ కుమార్ అనే పేరు కూడా చెబుతుంది. ఆయనకి ఏదో రాష్ట్ర స్థాయి పదవి కూడా ఉంది, నామినేటెడ్ పదవి. అది అట్లా వాళ్ళ అనుచరులు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని కూడా చెబుతుంది. దాని మూలన ఆమె మీద సానుభూతి ఏముంటుంది? ఇప్పుడు ఓటర్లో ఆమె పట్ల ఎప్పుడు సానుభూతి పెద్ద లేదు. ఎందుకంటే కొంచెం ఓటర్ల మీద కూడా దురుసుగా ప్రవర్తించింది ఆమె. నేను సినిమా యాక్టర్ని, సీనియర్ లీడర్ని, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు వీళ్ళతో లెక్క ఏంటనే దృక్పథంతో ఉంది. వాళ్ళ సొంత
కేర్ చేయని మనిషి ఓటర్లు కేర్ చేస్తాను ఎట్లా అనుకుంటాం. కాబట్టి ఓటర్లు ఇప్పుడు ఆమెకేం పెద్ద, ఓటర్లు కూడా చాలా సందర్భాల్లో వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా చేశారు, ఆమె మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చున్నాయి. మరి అట్లాంటి టైంలో ఇప్పుడు ఎలక్షన్ బ్రిస్క్గా జరుగుతుంది, సురుగ్గా పోలింగ్ జరుగుతున్న టైంలో ఎవరు కూడా ఇట్లాంటి ఒక శుభముహూర్తానికి శుభకార్యానికి వెళ్ళి అశుభ మాటలు మాట్లాడరు కదా. ఆ శుభముహూర్తం అయ్యేరాక ఆగైనా చెప్పుకుంటారు. అట్లా ఈ మాట్లాడిన మాట అట్లా అనిపిస్తుంది. బ్రిస్క్ ఎలక్షన్ అంటే సురుగ్గా పోలింగ్ జరిగి ఏ పార్టీ కన్నా అవనండి ఇంత బ్రిస్క్గా జరుగుతుందంటే అది యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు బయటకు వచ్చేసారని తెలుస్తుంది. ఎవరికైనా రాజకీయంగా కొంత అనుభవం గల వాళ్ళు ఎవరైనా చెప్తారు పోలింగ్ ట్రెండ్ ఎలాంటిది అనేది. ఇంకా సాయంత్రానికి ఇంకా బాగా విశ్లేషణ చెప్పగలిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆమె చెప్పింది అంటే ఒక రకంగా ఆమె పరోక్షంగా ఇక నన్ను నా పార్టీ వాళ్ళే ఓడించారు, నా తప్పు కాదు అని పార్టీ వాళ్ళ మీదే నిందేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినట్టు. అంటే నువ్వు నీ పార్టీ కార్యకర్తలకి సరిగ్గా చేసుకోకుండా మాకు వ్యతిరేకంగా పని చేయించేటట్టు పదవులు ఇచ్చావు అంటే నువ్వు పదవులు ఇచ్చిన వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు కాదు, సరైన స్క్రీనింగ్ జరగలేదు, పార్టీకి విధేయులు కాదు వాళ్ళు, పార్టీని వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఇచ్చావు నువ్వు అని ఒక పరోక్షంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నట్టే. అంటే నువ్వు మంచి చెడు చూడకుండా నీకు కాళ్ళకు మొక్కినాడికల్లా పదవి ఇచ్చావు, వాళ్ళు వచ్చి మా వెన్నుపోటు పొడిచారన్నట్టు చెప్పింది ఆమె. దాని అర్థం అదే కదమ్మా. కాబట్టి ఆమె ఎన్నికలకి కొంచెం ముందుగానే ఒప్పేసుకోవటం అనేది అది ఇతర నియోజకవర్గాల మీద కొంత దుష్ప్రభావమే చూపిస్తుంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్లో ఉంది అనేది అప్పుడు చెప్పొద్దు. అది అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయి 7 గంటల అప్పుడు కనుక చెబితే అది వేరే మాట. అప్పటికేం పెద్ద ఎఫెక్ట్ లేదు. అప్పటికి ఈవీఎంలన్నీ సీల్డ్ వేసేస్తారు, జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆన్ ద వే. కాబట్టి ఆ టైంలో చెప్పటమే సమయమే కొంత మనకి ఒక ఇది కల్పిస్తుంది, అనుమానాలు. ఒక రకంగా కావాలనే ఇవి చేసిందా అంటే తను ఎట్లాగో మునుగుతున్నా కాబట్టి ఇతరులు మాత్రం ఎందుకు బయటపడాలన్నట్టుగా అది చెప్పలేము. అది అంతర్గతంగా వాళ్ళు విచారించుకోవాలి ఎందుకు మాట్లాడింది అనేది. రైట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మన గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.